ఆదిలాబాద్లో ఉన్న ఒకే ఒక్క పరిశ్రమ సిమెంట్ పరిశ్రమ. దీన్ని 27 సంవత్సరాల కిందట బీజేపీ ప్రభుత్వం మూతవేసింది. ఇక్కడ దాదాపు ప్రత్యక్షంగా పరోక్షంగా 10,000 మంది కార్మికులు ఇందులో పనిచేసి జీవనం గడిపేటటువంటి స్థితి కొనసాగింది. ఇక్కడ 4.5 కోట్ల టన్నులకు సంబంధించినటువంటి సున్నపు రాయి ఉత్పత్తి అయ్యేటటువంటి అవకాశం ఇక్కడ ఉంది. ఇంకొక 100 సంవత్సరాల వరకు కూడా ఈ పరిశ్రమకి ఎలాంటి ముడిసరుకు లోపం లేకుండా జరగడానికి అవకాశం ఉంది. నీటి వసతి ఉంది, కరెంట్ ఉంది, ట్రాన్స్పోర్ట్ సౌకర్యాలు ఉన్నాయి. అన్నీ ఉన్నప్పటికి కూడా కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం వీటికి ఇవ్వాల్సినటువంటి నిధులు ఇవ్వకపోవడం కానీ, ఇక్కడ ఉండేటటువంటి ఉత్పత్తుల్ని కొనుగోలు చేయకుండా అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ దీనంతా కూడా కార్పొరేట్ సంస్థలకంతా అప్పగించడానికి సిమెంట్ ఫ్యాక్టరీల్లో ఈరోజు ఆదాని ఇతర కార్పొరేట్ సంస్థలంతా కూడా ఈ పరిశ్రమల్లోకి వచ్చి ప్రభుత్వ రంగాన్ని మూసేసి ప్రైవేట్ రంగంలో ఈ వ్యాపారాలు పెంచుకోవడానికి బీజేపీ పూర్తి అనుకూలంగా వివరిస్తూ ఈ పరిశ్రమను మూతబెట్టింది. ఇప్పటికీ అనేక రకాల ఉద్యమాల ఫలితంగా అట్లాగే బీజేపీ ఎన్నికలకు ముందు అమిత్ షా కూడా వచ్చి మాట్లాడాడు. ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యే ఎంపీనే ఉన్నారు ఇక్కడ. మేము ఓట్లేసి అధికారంలోకి వస్తే సీసీఐని తెరపిస్తామని చెప్పి హామీ కూడా ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమిత్ షా మాట్లాడట్లేదు, ఇక్కడ ఉండే ఎమ్మెల్యేలు కూడా మాట్లాడట్లేదు. ఒకవేళ ఈ సమస్యను పరిష్కరించడం అనేటటువంటి ఉద్దేశం లేకుండా ఆదానికి ఇది కట్టబెట్టి ఈ ప్రాంతంలో దాదాపు 700 ఎకరాల భూమి ఉంది. దీనికి సంబంధించినటువంటిది 1 ఎకరా 3-4 కోట్ల విలువ రూపాయలు చేసేటటువంటి పరిస్థితి ఉంది. ఆనాడు ఇక్కడ పరిశ్రమ పెడుతుందని చెప్పి రైతులంతా కూడా భూములంతా కూడా ఎకరకు 3,000 చొప్పునే అమ్ముకున్నారు. ఇప్పుడు ఆ పరిశ్రమలంతా కూడా తీసేస్తున్నామని చెప్పినప్పుడు ఆ రైతులు మా భూములు మాకే ఇవ్వాలని ఒకవైపు ఆందోళన జరుగుతుంది. అట్లాగే సీసీఐని తెరిపించాలని చెప్పి అన్ని పార్టీల ఆధ్వర్యంలో, కార్మికుల ఆధ్వర్యంలో ఇక్కడ ఉద్యమాలు జరుగుతున్నాయి, దీక్షలు జరుగుతూ ఉన్నాయి. ఎన్నికలకు ముందు హామీ ఇచ్చినటువంటి ఎంపీ, ఎమ్మెల్యే, హోమ్ మినిస్టరు ఆ హామీని నెరవేర్చడం లేదు. దాని ఫలితంగానే ఇప్పుడు నిరాహార దీక్షలు, పెద్ద ఎత్తున ఆందోళన, ఉధృతమైనటువంటి పోరాటాలు జరుగుతున్నాయి. ఈ పోరాటానికి సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ పూర్తిగా మద్దతు ఇస్తుంది. ఇది పూర్తిగా న్యాయమైనటువంటిది. కార్పొరేట్ సంస్థలకంతా కూడా ఈ సంపదను, ఇక్కడ వచ్చేటటువంటి పరిశ్రమ ద్వారా వచ్చే ఆదాయాలంతా కూడా కార్పొరేట్ సంస్థలకు అప్పగించడానికి నూతన ఆర్థిక విధానంలో భాగంగా అట్లాగే స్థానికంగా ఉండే ఎమ్మెల్యేలు, ఎంపీలు రియల్ ఎస్టేట్ చేసి కోట్లు గడించాలనేటటువంటి ఒక మోసపూరితమైనటువంటి విధానాల ఫలితంగా ఈ చర్య జరుగుతుంది. దీన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. రాష్ట్రంలో కూడా మీకు మద్దతుగా ఆందోళన కార్యక్రమాన్ని కొనసాగిస్తాం. పార్లమెంటులో కూడా సిపిఎం పార్టీ ఎంపీల తరఫున ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేందుకోసం ప్రయత్నం చేస్తాం. మా పార్టీ నాయకత్వం ద్వారా కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకొస్తాం. అలాగే ఇక్కడ ఉండేటటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలకు నేను డిమాండ్ చేస్తున్నా, మీరు ఇచ్చిన హామీ ప్రకారం ప్రజలు ఓట్లేసి గెలిపించారు, కానీ ఇప్పుడు మీరు అమలు చేయడం లేదు. దీన్ని తెరిపించడానికి ప్రయత్నమైనా చేసి తెరిపించాలి, లేకపోతే మీ పదవులకు రాజీనామా చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం స్థానిక ఎమ్మెల్యే, ఎంపీలను. అలాగే ఇక్కడ ఉండేటటువంటి పరిశ్రమను తెరిపించడం వల్ల జిల్లాలో ఒకే ఒక్క పరిశ్రమ, ఇది వెనకబడ్డటువంటి ప్రాంతం. ఇక్కడ ఉండేటటువంటి నిరుద్యోగుల సంఖ్య కూడా చాలా పెద్ద సంఖ్యలో ఉంది. అట్లాగే ఈ సిమెంట్ ఫ్యాక్టరీ ఉత్పత్తి చేసుకోవడానికి అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. హైవే రోడ్ కూడా దీని పక్కనే ఉంది. ఏ దానికి ఆటంకం కూడా లేదు. కాబట్టి వెంటనే దీన్ని తెరిపించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం.